ఈ పక్క కదిరిలో ఎంత పొడుగు ఉంది నాకు? 7 అంతస్తుల బిల్డింగ్. నా బిల్డింగ్ కి ఏమన్నా తక్కువ ఉందా? పైన టాపు లేదు, కింద సిమెంట్ లేదు. హాయిగా ఉయ్యాలో చెప్పాలో లాలాడుకోవచ్చు కదా కుక్క. ఎవరు మాట్లాడతారా? నేను కుక్క మాట్లాడుతుందా? మాట్లాడుతున్నా కుక్క. తండ్రి రామ అని నన్ను, అల్లా అని నన్ను, కృష్ణ అని నన్ను, సర్వమతములకు దేవుడు ఒక్కడే కదా. నా కొడుక నాకే పుట్టే నాకే నీతులు చెప్తావు రాను. వాళ్ళు తెలుగు వాళ్ళు, మనం ముసల్మాన్. వాళ్ళు అర్రి అంటే మనం తిర్రి అంటాం. వాళ్ళకి మనకి పట్టరాదురా. తెలుగు వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది తెలుగు వాళ్ళకి దేవుళ్ళు. రాగిమాను దేవుడే, సిద్ధమాను దేవుడే, కారంమాను దేవుడే, యాప్మాను దేవుడే. ఏడ నల్ల రాగిని పెట్టా నాము పెట్టారు తెల్లరాయికి. అల్లా ఏకిచ్చారా బెట్ట, మనకు అల్లా ఏకిచ్చే బెట్ట. తండ్రి పట్టు వస్త్రములు ఎన్ని కట్టినాను, అందులోని దూది ఒక్కటే కదా. అరే అల్లా మై క్యా కర్నారే బేటా. వాళ్ళు తెలుగు వాళ్ళు, వాళ్ళు ముర్తాడి తింటారు. మనం తింటామా ముర్తాడి? నీ గండు ముస్లిం సైడ్ ముర్తాడి మేము తింటామా? అట్లంటే పిగ్గు. పిగ్ అంటే అదే పంది. మేము ముట్టే లేదా ముస్లింస్. అడుగు పందులు తింటాం, ఊరు పందు తినేలా. బిడ్డ ఏం తక్కువరా మనకు. బిడ్డ బాగుండాలా, బిడ్డ బాగుండాలని బతికిన నా కొడుకయ్యా నేను. లేక లేక వరాల కొండకి మీ మిర్యాల ముక్కు ముక్తి బిడ్డ పుట్టి నేల పెడితే తుమ్మవుతాడు. నీ పిల్లగడ్డ మీద పెట్టుకొని సాకిందా నాకు. అరే నా మాట ఏంటా? అల్లా కరుకు పోలోరే పెట్ట. అలాగునే తండ్రి నీ మీద బెంగ పెట్టుకొని మీ అమ్మ కూడు నీళ్ళన్నీ ఇసిపెట్టేసింది. పోటుకు 3 ముద్దల ఉప్పు తింటుంది అంతే. ఇప్పుడు మళ్ళా కళ్ళు మూసుకుంటే పిడిసి నోటికి బదరా మీ అమ్మ. నా మాట ఏంటి? అల్లా కరుకు పోలో పెట్ట. అలాగునే తండ్రి అల్లా కరుకు సీదా బోలో. నేను ఎట్లా చెప్తే అట్లా చెప్పు. అలాగునే తండ్రి. అల్లాహ్ రసూలుల్లాహు అక్బర్ అస్సలాము అలైకుం. ఎవరు కొడుకు నమశివాయ? మీ అప్పుడే నమశివాయ. బాన్కెనేరులో పుట్టింది తక్కన కొడుక. కడుపు కాలిపోతుందక్క, కడుపు కాలిపోతుంది. బిడ్డ బాగుండాలా, బిడ్డ బాగుండాలని బతికింది నా కొడుకయ్యాను. బిడ్డకేమీ తక్కువ ఉండకూడదు. నువ్వు 10 ఏళ్ళకి ఒక చేత బట్టలు తెస్తా ఉంటే బిడ్డ బాగుంది. కొడుకని అరే బిడ్డ నా మాట ఏం రా మనకి తక్కువ ఉంది. బిడ్డ బాగుండాలని ఈ పక్క కదిరి మీ ఇంటికి వస్తే ఉత్త చేతులు ఇంటికి వచ్చేలేదయ్యా. 5 డజన్లు అంటిపండ్లన్నా చేతిలో పట్టుకొచ్చేది. బిడ్డ బాగా తిని బాగా ఇడిపించి నా కొడుకు తోళ్ళు పెట్టేది. లోపలుండే గుడ్డి లమ్మనంత నీళ్ళు తాగి పొస్తు పడుకునేది. పొస్తు అరే బిడ్డ నా మాట అల్లా కరుకు బోలు బిడ్డ. అలాగునే తండ్రి. నేను ఎట్లా చెప్తా అట్లా చెప్పరా. అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు వ రసూలుల్లాహ్ వ ముస్లిముల్లాహ్. నారాయణ వాడెవర్రా నారాయణ? కోను నారాయణ. ఓ ఎంట్రం నన్నేమో అదే ఉండొచ్చు. నారాయణ అంట నారాయణ. కోన్రే నారాయణ. నారాయణ గారికి నువ్వు పుట్టిందా? ఎట్లా పుడుతురా మా కడుపులో? నా కొడుకు చెడు పుడుతావు కదా. అరే నాది మాట ఇది. మీది అమ్మ ఇంటికాడ ఉంది,
మీ అమ్మని అడిగి సాప సంకన పెట్టి ఎత్తే తిండి పెట్టుకుతున్నా మంచి కూర్చోలో అందుకు లోపల కడప ఈ మంది పెద్ద గురువు ఉన్నాడు వానికి ఇక్కడ తోడుకొని వచ్చి నీకు పురాణం చెప్పిస్తా మై చేత్తోరే అలాగనే తండ్రి ఇంటికి పోతావా ఇంటికే వెళ్తాను తండ్రి ఇంటికి పోతా మళ్ళా పక్కలకు మీ పాతుకోవాలి ఎక్కుతావా ఇంటికే వెళ్తాను తండ్రి చెమ్మడ చీరదలతో నా కొడుక చూసుకొని బతకరా రే చూసుకొని బతుకో ముడుమ